సో ఇక్కడ మోహన్ భగవత్ దీంట్లో ఎంతగా అంటే నాకు తెలిసి ఆ, పాత నాయకులు గతంలో లేని వాళ్ళని అంటారు, కానీ ఇప్పుడు ఇంకా నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక నాయకుడిని ఆ స్థాయిలో దేశ ప్రధానమంత్రి అధికారికంగా అంత తీవ్రంగా అంటే ఉధృతంగా ప్రశంసలు కురిపించడం అంటే ఏ స్థాయిలో నిర్దేశకత్వం జరుగుతుందో దీన్ని ఎవరో అన్వయించారు. ఈ మధ్య 29లో కూడా మోదీయే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని ఎవరో ప్రకటించారు. 29లోనే కాదు, మోహన్ భగవత్ చెప్పిన ప్రకారం 34లో కూడా ఉండొచ్చు అని. 75 ఏళ్ళకేం లేదు కాబట్టి అమిత్ షాకి అప్పటికి ఎన్నేళ్ళు వస్తాయి, ఇది లెక్కవేసి 29లో కూడా మోదీయే ఉంటే 34లో అమిత్ షా ఉండొచ్చు. అమిత్ షాకి అప్పటికి 70 ఏళ్ళు దాటినా ఏం అభ్యంతరం లేదని మోహన్ భగవత్ సంకేతాలు ఇచ్చారు అని. కానీ ఇదైతే చాలా తీవ్ర స్థాయిలోనే జరుగుతోంది. మోదీ బహిరంగంగానే విధేయతనండి, అవగాహన నుండి ఆమోదం అనేది ప్రకటించారని ఈరోజు మనకు మీడియా చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో సిపి రాధాకృష్ణన్ వచ్చి నేను పక్కా జాతీయవాదిగా ఉంటానని చెప్పడం ద్వారా ఆయన తర్వాత రాష్ట్రపతిని చేయడానికి కూడా ఇంకా వాళ్ళకేమీ పెద్ద అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన రాజకీయ మలుపులు దాగి ఉన్నాయని మటుకు మనం అనుకోవాల్సి వస్తుంది.